గుడ్ మార్నింగ్ అందరికి. మీకు కూడా ఇలా తెల్లవారు లేచిన వెంటనే సుప్రభాతం వినడం ఇష్టమైతే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో వచ్చేసి నా మార్నింగ్ టు నైట్ కుకింగ్ రొటీన్ చూపిస్తాను, చూసేయండి. ఈ రోజు నుంచి పిల్లలకి స్కూల్స్ రీఓపెన్ కాబట్టి నిన్న ఈవినింగే పెండింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయించేసి స్కూల్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకున్నాను. డైలీ మార్నింగ్ ఇంకా మా అందరికంటే ముందు మా వారే నిద్ర లేస్తారు. ఇంకా లేచిన వెంటనే స్నానం చేసుకుని దీపం పెట్టేసి షూస్ పాలిష్ చేసేసి అలాగే అతని యూనిఫామ్ పిల్లల యూనిఫామ్ కొంచెం ఐరన్ చేసి పెట్టేస్తే నేను జస్ట్ ఫోల్డ్ చేసి పక్కన పెడతాను. పిల్లలు వేసుకునే ముందు చేస్తే కొంచెం నలపకుండా ఉంటారని. ఇంకా తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంటాను. అతను వచ్చేసి పిల్లలిద్దరిని రెడీ చేస్తుంటారు. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి శాండ్విచ్ చేయగా మిగిలిపోయిన ఆలు పరోటా అయితే చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టాను. ఇంకా ఫ్రూట్ బ్రేక్లోకి అయితే నాష్పతి అయితే కట్ చేస్తున్నాను. అదేనండి మనం ఇంగ్లీష్లో పియర్ అంటాం కదా. ఈ ఫ్రూట్ ఇంతవరకు ఎవరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. నేను కూడా పంజాబ్ నుంచే ట్రై చేస్తున్నాను. సేమ్ యాపిల్ టేస్ట్ వస్తుంది. మా పిల్లలకైతే ఈ ఫ్రూట్ చాలా ఇష్టం. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళాక లంచ్లోకి అయితే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. రెసిపీ కావాలంటే పోస్ట్ చేస్తాను, రెసిపీ అని కామెంట్ చేయండి. ఇంకా ఉత్తదే తినేసారనమాట. ఇంకా కడుపుకు వేడి చేస్తుందని రైతా కలిపేసి అయితే ఇచ్చాను. అలాగే ఇంకా మా వారు ఎండగా ఉందని చెప్పి ఐస్ క్రీమ్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా ఐస్ క్రీమ్ కూడా ఒక స్నాప్ వేసి లేచిన తర్వాత ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకొని తినేసాము. ఇంకా ఈవినింగ్ కూడా ఇంకా మధ్యాహ్నం ఎండగా ఉందని ఐస్ క్రీమ్ తిన్నాము. ఈవినింగ్ వచ్చేసి వర్షం పడుతుందని సమోసా తెచ్చుకున్నారు. ఇంకా సమోసా విత్ అది కివి అండ్ అలోవెరా జ్యూస్ అంట. బాగుంది, రియల్ జ్యూస్ చాలా బాగుంది, టేస్ట్ అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇంకా మార్నింగ్ నుంచి హెవీ ఫుడ్ అయిపోయిందని చెప్పి నైట్కి టొమాటో రసం అయితే చేశాను. టొమాటో రసం అన్నం పెట్టాను. ఇంకా అలాగే ఎగ్ ఫ్రై చేశాను. నా రొటీన్ నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.